వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. ఈరోజు మనం బ్యాంకాక్లో అతి పెద్ద సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం. దాని పేరు మ్యాక్రో. ఈ మార్ట్లో అన్నీ చాలా లో ప్రైజెస్లో దొరుకుతాయి. బల్క్గా కొంటే ఇంకా బాగా తగ్గుతాయి. షాప్స్ వాళ్ళందరూ వచ్చి ఈ స్టోర్లోనే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. తక్కువ ప్రైజులు కదా, మరి బాగా ఎండను పడి వచ్చాం కదా, చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటున్నాం. ఈ ఐస్ క్రీమ్ కూడా ఎంత అనుకుంటున్నారు? 8 బాట్సే. బ్యాంకాక్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ తక్కువ అని తెలుసు, కానీ మరీ ఇంత తక్కువ అని తెలియదండి. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 8,000 బాట్లు అంటే 20,000కి మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఇండియాలో నేను వాడిన ఫ్రిడ్జ్, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 19,000కి తీసుకున్నాను. ఇంత తక్కువ ప్రైజెస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. ఇటు పక్కన రాగానే ఏసీలు 20,000 నుంచే స్టార్ట్. ఏసీలు కూడా ఇలాంటి ప్రైజులతో, ఇలాంటి మోడల్స్తో మన ఇండియాలో కూడా షాప్ ఓపెన్ చేస్తే బాగుండు కదా, ఏమంటారు? అడగడం మర్చిపోయానండోయ్, మీ లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళిన సూపర్ మార్కెట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళాను. ప్రసన్నని అడిగితేనేమో స్పెన్సర్స్కి వెళ్ళా అన్నాడు. ఇక్కడ టీవీలు చూసారా, ఎంత పెద్ద చూసినా ఏసీలే కానీ ఎక్కడ నేను ఫ్యాన్లు అయితే చూడలేదు. నాకు ఈ ఫ్యాన్లు చూస్తుంటే చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తున్నాయండి. చిన్నప్పుడు బయట ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో మొహం పెట్టుకొని మాట్లాడుతుంటే మిమిక్రీ చేసినట్టు సౌండ్స్ వచ్చేవి. మీకు ఎవరికైనా గుర్తుందా ఈ విషయం? ఇంత పెద్ద ఎలక్ట్రిక్ కుక్కర్ ఎప్పుడైనా చూసారా? ఇక్కడ స్టీల్ మిక్సీలు ఉండవండి, ప్లాస్టిక్ మిక్సీలే ఉంటాయి. రైస్ కుక్కర్లలో కూడా పిల్ల రైస్ కుక్కర్ నుంచి తల్లి రైస్ కుక్కర్ వరకు వరుసగా సైజుల వారీగా భలే పేర్చారండి. ఇక్కడ కాఫీ మిషన్లు రోబో మిషన్లా భలే ఉన్నాయి. మైక్రోవేవ్స్ ఏంటండి ఇంత చీప్గా ఉన్నాయి? మరీ 1,600 బాట్లు అంట, అంతే. ఒక 2 పట్టుకొచ్చేనా? నేను ఇక్కడ చూసేంత వరకు బ్రెడ్ టోస్టర్లో ఇన్ని మోడల్స్ ఉంటాయని నాకైతే తెలీదు. స్టార్టింగ్ ప్రైస్ 250 బాతే అంట. ఇలాంటి కెటిల్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్స్ కూడా ఉన్నాయండి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. నాకైతే అస్సలు పెట్టబుద్ధి అవ్వట్లేదు, అంత ముద్దుగా కూడా ఉంది. ఇక్కడతో మనకి ఎలక్ట్రానిక్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం యుటెన్సిల్స్, క్రాకరీ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే గాజు ఐటమ్స్ అండ్ స్టీల్ ఐటమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, ఇక్కడ వాళ్ళు ఎక్కువగా కోల్డ్ కాఫీలు, జ్యూసులు తాగుతారని. ఇలాంటి టంబ్లర్స్లో పోసుకొని వాళ్ళు తాగుతూనే ఉంటారు. 1.5 మంత్ అవుతుందా మేము బ్యాంకాక్ వచ్చి. ఇప్పటికొచ్చి నేను స్టీల్ పళ్ళాలు ఎక్కడా చూడలేదండి. స్టీల్ ఐటమ్స్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దామా? ఇప్పుడు నేను పట్టుకున్న గిన్నె చాలా తేలిగ్గా ఉంది, 1,500 రూపాయలంట. ఎక్కువ తక్కువ నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ నాన్ స్టిక్ కడాయిలు. ప్రసన్న బ్యాంకాక్ వచ్చిన దగ్గర నుంచి సర్చింగ్ మొదలెట్టారు. దేనికోసం అనుకున్నారు? దోశ పెనం కోసం. అస్సలు దొరకట్లేదండి అది. ఇక్కడతో మన యుటెన్సిల్ సెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్నాక్స్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ ఎలా సర్దుతారా ఇవన్నీ అని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇవిడ భలే సర్దేస్తుంది, అంతా రోబోటిక్ మహిమ. ఇలా పేపర్ తీసి పెట్టినట్టు సర్దేస్తారు. ఇక్కడ నేను పట్టుకున్న ప్యాకెట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? కేవలం 20 బాత్, అంటే 50 రూపీస్. మీరు చెప్పండి, చవక కాదా? ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. బయట మాకు ఒక్కో ప్యాకెట్ 20 బాత్ అమ్ముతున్నారు, కానీ ఇక్కడ 16 బాత్కే ఇచ్చేస్తున్నారు. అంటే మనకి 10 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇంకా నేను ఆగలేక ఒక ప్యాకెట్ అయితే వేస్తాను. ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్, జెల్లీస్ కనిపిస్తున్నాయి. మోక్షి కళ్ళకి వింతగా కనిపించినట్టున్నాయి. ఇప్పుడు మనం చూసేది ఆల్కహాల్ సెక్షన్. ఎంత పెద్ద బ్లాక్ ఉందో, ఫస్ట్ టైం నేను ఇన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర చూడడం. జనరల్గా లేడీస్ ఎవరు ఆల్కహాల్ షాప్కి వెళ్ళరు కదండి. ఇక్కడ నేను ఇన్ని రకాలు చూసి షాక్ అయ్యాను ఒకసారి. సాఫ్ట్ డ్రింక్స్ కూడా చాలా రకాలే ఉన్నాయి, ఆఫర్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ స్నాక్స్కి దగ్గరగా ఉండేది ఇదొక్కటే. ఇవి మోక్షికి, ప్రసన్నకి చాలా ఇష్టం అండి. కొంచెం స్వీట్గా, సాల్టీగా ఉంటాయి. ఆ స్నాక్స్ పేరు బ్రెడ్ స్టిక్స్. ఇప్పుడు మనం బేకరీ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఎన్ని రకాల బ్రెడ్స్ ఉంటాయో ఇక్కడ. ఈ మాల్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇలా ఫ్రీ ఫుడ్ ఇస్తూ ఉంటారు, ట్రై చేయమని, నచ్చితే కొనుక్కుంటామని. ఇంకా అలా ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారంటే వెళ్ళకుండా ఎలా ఉంటాను చెప్పండి? నేనైతే ముందు ఉంటాను. నాలాగా చూడండి ఎంతమంది వచ్చారో. ఇంక వెళ్ళి నేను కూడా ఒక 2 తీసుకున్నానండి. తీసుకొని అలా నోట్లో పెడుతుంటే, అమ్మ మోక్షి నాకు అన్నాడు. వాడికి నచ్చిందంట, అలా తినేసాడు పాపం. ఇంకోసారి వెళ్తే కొడతారేమో అని చెప్పి ఇంకా వెనక్కి తిరగకుండా ముందుకు అలా వెళ్ళిపోయాము.
నేను షాపింగ్ చేస్తుంటే తండ్రి కొడుకులు ఇద్దరు చక్కగా తింటున్నారు. ఇక్కడతో మన బేకరీ సెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం రండి. క్యారెట్స్ చూసారా, ఒక్కోటి ఎంత బారుందో, కనీసం ఒకటి పావు కేజీ పైన ఉంటుందండి. నాకు వీటన్నిటిలో క్యారెట్ ఒకటే చవకగా కనిపించింది. 19 బాటిల్ అంట కేజీ. మిగతావన్నీ చాలా చాలా రేట్లు. ఇక్కడ చూడండి చింతకాయలు ఎంత అనుకున్నారు, 200 బాట్లు అంటే దాదాపుగా 500 రూపాయలు. ఇక్కడ మనకంతా దొరికేది ఫ్రోజన్ ఫుడ్ అనండి. పనసపిక్కలు, బెర్రీస్, ఆపిల్స్, అలాగే కొబ్బరి బొండాలతో సహా. గుమ్మడికాయలు చూసారో అటు పక్కన ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదంతా ఆకుకూరల సెక్షన్. ఒక చిన్న కొత్తిమీర కట్ట 50 బాట్లు అంట, అంటే 130 రూపాయలు. చింత చిగురు చూసారా ఎంత ఫ్రెష్ గా ఉంది. వెజిటేబుల్స్ లో కూడా నాకు తెలియనివి చాలా రకాలే కనిపించాయి. వెల్లుల్లిపాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కో రకంలాగా. పచ్చి, పసుపు, అల్లం, చూడండి పర్పుల్ కలర్ క్యాబేజీ నేనైతే ఫస్ట్ టైం చూడడం. మా వీడియోలో మేము బిజీగా ఉంటే మా మోక్షి అల్లరి చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇక్కడ టమాటాస్ లో కూడా 5-6 రకాల టమాటాలు చూసాను. సాంబార్ ఉల్లిపాయలు ఎంత చిట్టి చిట్టిగా ఉన్నాయో. మీరు మష్రూమ్స్ లో ఎన్ని రకాలు చూసుంటారు? మహా అయితే మనం 2-3 రకాలు చూసుంటాం. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 20 రకాల మష్రూమ్స్ అయితే చూసాను నేను. మష్రూమ్స్ లో మనకి డ్రై మష్రూమ్స్ కూడా అమ్ముతున్నారు. నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. ఇక్కడ నా చేతిలో ఉంది కూడా ఒక రకమైన మష్రూమే. ఇక్కడ మనకి చిన్ని చిన్ని ఇండియన్ క్యారెట్స్ కావాలంటే చాలా రేట్లు ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి. డెకరేషన్ అనుకుంటాను. ఇక్కడ ఫ్లవర్ బొకేస్ కూడా ఫ్రెష్గా భలే ఉన్నాయి. మనం వచ్చింది వీకెండ్ కదా, జనాలు చూడండి కిటకిటలు ఆడిపోతున్నారు. ఇక్కడ మనం చూసారా, చేపలు పడుతుందేమో అనుకుంటున్నారు కదా, కాదండి, ఆవిడకి కావాల్సినవన్నీ ఒక బొట్లో వేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా బతుకున్న రొయ్యలు చూసారా? ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూడడము. రకరకాల చేపలు కూడా అమ్మేస్తున్నారు. భలే ఉన్నాయి కదా. ఇవి వండుకొని తినడానికేనండి, ఎక్వేరియం ఫిషెస్. ఈ మాల్లో మనకి ఏ సీ ఫుడ్ తీసుకున్నా క్లీన్ చేసి ఇస్తారు. మనకి ఆ మార్కెట్ లో క్లీన్ చేసి ఇవ్వలేదు కదా మొన్న, దానికోసమే అనుకుంటా ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. ఇక్కడ కొరమేన అయితే లైవ్ లేదు, ఐస్ మీదే అమ్ముతున్నారు. కప్పలు, బాబోయ్ రామరా. ఇక్కడ మనకి క్రాబ్స్ లో కూడా చాలా రకాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి వరుసగా నిలబడి ఎవరికి ఏం కావాలో వేసేసుకుంటున్నారు. ఈ ప్యాకెట్స్ యానిమల్ స్కిన్ అనుకుంటండి. నేను తర్వాత క్లియర్గా కనుక్కొని మీకు చెప్తాను. ఇక్కడ చూసారా ఎండ్రాయిలు, నెత్తళ్ళు ఉన్నాయి. నేను ఇంకా నెత్తళ్ళు ప్యాకెట్ తీసేసుకున్నాను. ఇంతకీ మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ అయితే చూడండి, వెజ్ అయితే స్కిప్ చేసేయండి ఈ సెక్షన్ వరకు. నేను స్క్విడ్ చూడడమే మొన్న ఫస్ట్ టైము. వాటిల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. నెక్స్ట్ మనం మీట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎక్కువగా మనకు దొరికేది బీఫ్, పోర్కు. వాటిని చూసి మనం మటన్ అనుకుంటే మన పొరపాటు. అది మనకి ఈ సెక్షన్తో పనిలేదు కదా, స్కిప్ చేసేద్దామండి. మనకు కావాల్సింది చికెన్. అది ఎక్కడుందో వెతుక్కుందాం పదండి. చికెన్లో కూడా మనకి చాలా రకాలే కనిపిస్తాయి. చికెన్ లెగ్ పీస్, కైమా, అలాగే బ్రెస్ట్, బోన్లెస్లో మళ్ళీ డిఫరెంట్. మనకి ఏం కావాలో ఒక కవర్లో అలా తీసుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటే అక్కడ వెయిట్ చూసి మనకి బిల్ వేస్తారన్నమాట. ఇదంతా చికెన్ సెక్షన్ అండి. ఎంత బాగుందో చూడండి. ఎన్ని రకాల పార్ట్స్ ఉంటాయని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థం. కూడా పెద్ద సంచితో వేసేసుకుంటున్నారు. మరి ఇంట్లోకో షాప్కో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ వాళ్ళు డక్ కూడా ఎక్కువగా తింటారండి. మీరు ఎప్పుడైనా డక్ తిన్నారా? తింటే ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. మంచిగా ప్యాక్ చేసుకున్నాను. ఎక్కడో చిన్న డౌట్, లీక్ అవుతుందేమో అని. అందుకే ఎక్స్ట్రా కవర్ కూడా అడిగి తెచ్చుకున్నాను. ప్రసన్న తిట్టారు, ఎందుకన్ని కవర్లు అని. అలాంటివన్నీ ఇలా వినేసి అలా వదిలేయండి. మనసులో పెట్టుకుంటే లావ్ అయిపోతాం. ఇక్కడ చూసారా ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. మరి అది పోర్కో ఏంటో మాకు తెలియదు. అందుకే మేము కామ్గా వచ్చేసాము. మనకి చూడడానికి ఇంత పెద్ద మార్కెటా, కానీ మటనే దొరకదు. ఇంత చిన్న బాక్స్లో మటన్ పెట్టారు. అది కూడా బోల్డ్ రేటు. అది మటనో కాదో మళ్ళీ చిన్న సందేహం. ఇంకా మనసాక దగ్గరికి వెళ్ళి చూసానండి. ల్యాంబ్ అని ఉంది. ల్యాంబ్ అంటే మటనే కదా, ఇంకా తెరిచి చూసేస్తున్నాను. ముక్క అయితే బయటికి తీసాను కానండి, అది ఎలా కొట్టాలి ఇంటికి వెళ్ళాక, నా దగ్గర కత్తి కూడా లేదు అని చెప్పి తీసిన ముక్క తీసినట్టే పెట్టేశాను. ఇవన్నీ మీట్ బాల్స్ అనమాట. వీళ్ళు ఎక్కువగా తింటారు ఇవి. ఇక్కడ చాలా రకాల మీట్ బాల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ప్రసన్న దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తున్నారు మనకి వీడియో కోసం. ఎగ్స్లో కూడా మనకి చాలా రకాల ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా.
ఎన్ని రకాల గుడ్లు ఉన్నాయో. ఈ గుడ్లలో నేను ఒక గుడ్డుని ఎంచుకొని ఇంటికి తీసుకెళ్ళబోతున్నాను ఇప్పుడు. ఇక్కడ దాకా చూసారు కదా మా వీడియో. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవన్నీ శాంపుల్ ఫుడ్ స్టాల్స్ అండి. ఇంకా కొన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఈవిడ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుంది. తరుగుతుంది కూరగాయలన్నీ. ఇక్కడ ఈవిడేదో ఫ్రై చేసేస్తుంది. గుమగుమలాడిచ్చేస్తుంది వాసన. వెళ్ళి చూసేద్దాం రండి. ఏంటో స్ట్రింప్ అంట, అంటే ప్రాన్స్ తో చేసింది. ఒక టేస్ట్ చేసేద్దామా? వీళ్ళు ఉప్పు కారాలు వాడరు అనుకుంటా. అన్ని తీగానే ఉంది. చిన్న మూల ఇండియన్ గ్రోసరీస్ దొరుకుతాయి అనమాట మనకి. అప్పడాల ప్యాకెట్ చూడగానే ప్రసన్న వేసేయి అన్నారు. ఇంకొక ప్యాకెట్ అయితే వేస్తాను. ఒక పక్కనంతా ఆయిల్స్, రైస్ అలా చాలా ఉంటాయి ఇక్కడ. అన్ని మనం ఎత్తుక్కోవాలి. చికెన్ కూడా ఇలా ఫ్రై చేసి కూడా అమ్ముతూ ఉంటారు. మనకి నచ్చితే తీసుకోవచ్చు. ఇవన్నీ డక్ చూడండి ఎలా కాలుస్తున్నారో. ఇంట్లోకి డ్రై ఫ్రూట్స్ లేవండి, అందుకే వాటి కోసం అని ఎతుకుతున్నాను. బాదాం అయితే దొరికాయి. కిస్మిస్ మోక్షిక్ అయితే చాలా ఇష్టం, అందుకే ఒక ప్యాకెట్ తెచ్చేసుకున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ కానీ మనకి స్పైసెస్ కానీ ఇక్కడ రేట్లు అయితే చాలా ఎక్కువ కంపేర్ టు ఇండియా. ఇలా అన్నీ ఒక్కోటి చూసుకుంటూ వెళ్ళాలి. ఏది మిస్ అయిపోయినా మళ్ళీ మనం వెనక్కి రావాలన్నమాట. నూడిల్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. కనీసం ఒక 50-60 రకాలు ఉంటాయి. అన్ని రకాల నూడిల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను రైస్ సెక్షన్కి వచ్చాను. రైస్లో పెద్ద డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఒక 2 టైమ్స్ నుంచి మేము జాస్మిన్ రైస్ ట్రై చేస్తున్నాం. కొంచెం బెటర్. ఇంకా అది కూడా ఓ ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే నేను రైస్ బ్రాండే వాడతాను. అవి ఒక 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ స్టోర్కి మనం వచ్చాక ఇది దొరకలేదే అని బాధపడాల్సిన అవసరమే ఉండదు. అన్నీ దొరికేస్తాయి. నా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ కూడా వేయించేస్తున్నాను. చూడండి ఆ ప్రైజులకి నేను షాక్ అయిపోతున్నాను కూడా. బిల్ అయిపోయిన తర్వాత అలా ట్రాలీ తీసుకొని బయటకి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ బయటికి రాగానే ఇవి చూడండి పెద్ద ట్రక్ నిండా సర్దేస్తుంది. వీళ్ళు షాప్ అనుకుంటాను. బయటికి వచ్చి పక్క వాళ్ళ ట్రాలీ చూసే వరకు నాకు గుర్తులేదండి. నేను పాలు తీసుకోవడం మర్చిపోయాను. అందుకే మళ్ళీ లోపలికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చాను అనమాట. ఈలోపు ప్రసన్న మోక్షి చూడండి ఎలా ఆడుకుంటున్నారు. నీకెప్పుడైనా ఇలా జరిగిందా? షాపింగ్ అంతా అయిపోయాక మళ్ళీ వెళ్ళి కొన్నారా ఏదైనా? అయితే నాకు కామెంట్ చేసేయండి. పైన మెట్రో ట్రైన్ చూసారా భలే వెళ్ళిపోతుంది. మనం రోడ్డు క్రాస్ చేయకూడదు కదండి, అందుకే అక్కడ మెట్లెక్కి ఇక్కడ దిగుతున్నాం. రోడ్డు మీద మా ఫోటోషూట్లు చూడండి ఎలా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.